చాలా సార్లు క్రిస్మస్ మెసేజెస్లో అందరికీ శుభవర్తమానం, యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి అందరికీ పీస్ అని చెప్తా ఉంటాం. అది నిజం. కానీ దాంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆ క్వాలిఫికేషన్ మనకుందా? మనం ఇది ఆలోచించడం చాలా అవసరం. ఇఫ్ జీసస్ హ్యాస్ డైడ్ ఫర్ ఆల్, వై ఓన్లీ సమ్ పీపుల్ గో టు హెవెన్ అనే పెద్ద ప్రశ్నకు ఇక్కడ ఒక క్లూ దొరుకుతుందేమో అని నేను అనుకుంటున్నా. ఏమంటారు? 10వ వచనంలో ఇంకో మాట ఉంది కానీ, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. ఆయనకిష్టమైన మనుషులకు అంటే అర్థం ఓన్లీ కొంతమందికే అని కాదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము అనే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో రాయబడినట్టు, ఎవరు ఆయనకి ఇష్టమైన మనుషులు అంటే దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ భూమి సమాధానం కలుగుతుంది. అది కదా గాస్పెల్ మెసేజ్. కొందరికే కాదు, వాస్తవం 100% ట్రూ. కానీ ఎవరికి? అందరికీ శుభవార్త. కానీ ఎందరికి? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హేరోద్కి శుభవార్త అందిందా? ఎగ్జాక్ట్